1 second. सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं दिक्तमप्यप्रियं तं तरं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथं नमामीश्वरं सद्गुरुं सायिनाथम्। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణములు మాటిన క్షేత్రపతి అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజుకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులైన మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీ వేదవ్యాస మహర్షికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ శ్రీ మహాభారత కథ గాథకి ప్రణమిల్లుతూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీమద్ మహాభారతంలో శాంతి పర్వంలో ముందుకు వెళ్తూ ఉన్నాము. మైక్ కాస్త పైకి పెట్టాలి సార్, మౌత్ దగ్గర మైక్ సార్, మైక్. ధర్మరాజు రాజ్యపాలన చేయడానికి నిరాకరిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే యుద్ధం పూర్తయిపోయింది, రాజ్యం చేతికి వచ్చింది, కానీ నాకు వద్దు, ఇది పాపంతో కూడినటువంటిది అంటున్నాడు. ఎంతోమంది మరణించినారు కదా, ఇంతమందికి మరణానికి కారణం నేనే అనేటువంటి భావనతో తానే కారణం ఈ యుద్ధానికి అని తనకు తాను ఆపాదించుకోవడం వల్ల తనకు దుఃఖం వస్తుంది. మొత్తము ఈ ప్రపంచమంతా కూడా ఎవరి కనుసన్నల్లో జరుగుతున్నది, నడుస్తున్నది? ఆ సర్వేశ్వరుని యొక్క కనుసన్నల్లో నడుస్తున్నది. ప్రతిదీ, ప్రతి కర్మ కావచ్చు, ప్రతి చర్య కావచ్చు, చర్యకు ప్రతి చర్య కావచ్చు, ప్రతిదీ ఆ సర్వేశ్వరుని యొక్క కనుసన్నలో నడుస్తున్నది. కానీ నేనే చేస్తున్నాను, నేనే చేశాను, నేను మాత్రమే చేయగలను, నేనే దీనికి కారణము అని తనకు తాను ఆపాదించుకోవడం వల్ల బంధం చుట్టుకుంటున్నది మనిషి అని భగవద్గీత మనకు సూచిస్తోంది. నీవు నిమిత్త మాత్రుడవే, కానీ ఏం చేస్తున్నాము? నేనే చేశాను, నా వలనే జరుగుతూ ఉన్నది అని ఆపాదించుకోవడం వల్ల కర్మబంధం చుట్టుకుంటోంది. ఇక్కడ ధర్మానందను కూడా అదే పరిస్థితికి వచ్చినాడు. ఈ యుద్ధానికి అందరికీ కారణము నేనే, నా ఒక్కని రాజ్యం కోసం అని చెప్పి ఇంతమంది మరణానికి కారణభూతమయ్యాను. కాబట్టి ఈ పాపంతో కూడినటువంటి రాజ్యం నాకు వద్దు, ఈ రాజ్యభోగాలు నాకు వద్దు, నేను శుభ్రంగా తపస్సు చేసుకొని బతుకుతాను, అరణ్యాలకు వెళ్తానని చెబితే అప్పుడు ధర్మరాజుకు ద్రౌపది, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, అలాగే నారదుడు, ఇక్కడ వచ్చేసి వేదవ్యాస మహర్షి, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడాను సూచనలు ఇస్తారు, సలహాలు సూచనలు ఇస్తారు. అందులో నీది ఏ దోషము లేదు, నీ క్షాత్రియ ధర్మం అది, క్షత్రియుడవు కదా, క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధము చేయడము, యుద్ధంలో గెలవడమా, మరణించడమా, రాజ్యపాలన ధర్మంగా సాగుతూ ఉన్నదా లేదా, దుర్మార్గంగా ఉన్నప్పుడు దుర్మార్గులను సంహరించి ధర్మ సంస్థాపన చేయాల్సిన బాధ్యత నీకు ఉంది. కాబట్టి నువ్వు యుద్ధం చేశావు, దుష్టులను సంహరించినావు, ఇందులో నీకు ఏ దోషము అంటదని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. అలా చెప్తూ వస్తున్నప్పుడు ధర్మరాజు మహర్షిని, వేదవ్యాస మహర్షిని ధర్మోపదేశం చేయమని అడుగుతాడు. అవి ఏమిటంటే
ఏ కర్మ చేస్తే పాపం, ఎటువంటి కర్మ చేస్తే పాపం, ఆ పాపానికి ప్రాయశ్చిత్తమేమి, ఎటువంటి పాపాలు చేయకూడదు, చేస్తే దానిని ఎలా ప్రక్షాళన చేసుకోవాలి, వారి గురించి చెప్పమని అడుగుతున్నాడు ఇక్కడ. ఉదయాస్తమయంలో నిద్రపోకూడదు, అంటే సంధ్యాకాలాలలో, అది పాపం. అతిథిని పూజించకుండుట పాపము అన్నాడు. పరస్త్రీలతో రమించుట పాపము, పరపురుషులను దగ్గరికి తీసుకుంటూ కూడా పాపమే చెప్తున్నాడు. గురువు మాటకు ఎదురు చెప్పుట కూడా పాపము, గ్రామమును చెరచుట పాపం, అంటే ఊరికి చెడుపు చేయడం అనేది పాపం. వేద విద్య నమ్ముకునుట పాపం, జ్ఞానాన్ని చక్కగా పనిచేయు సేవకుని రక్షింపకుండుట పాపం. తన సేవకుడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళను ఏదైనా బాధల్లో ఉంటే మనపై సేవ చేసేటువంటి వాళ్ళకు ఉపకారం చేసే తీరాలి. తన సొంత మనిషిలాగా వాళ్ళకి సహాయం చేస్తేనే పుణ్యము, లేకుండా పట్టించుకోకపోతే అది కూడా పాపమే. అసత్యము పలుకుట పాపము, అరణ్యమును కాల్చుట పాపము, అరణ్యాలను అడవుల్ని. ఇతర కులధర్మము చేయుట, తన కులధర్మమును విడుచుట, స్వధర్మం నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. కాబట్టి నీ ధర్మాన్ని నిర్వర్తించు, నీ కర్తవ్యమేదో నిర్వర్తించు, వేరే వాళ్ళ కర్తవ్యంలోకి తలదూర్చవద్దు. నువ్వు బాగా చేసే సమర్థతే ఉండనిగాక, నీ ధర్మమే నీకు మేలు అని చెప్తుంది భగవద్గీత కూడా 3వ అధ్యాయంలో. అలాగే యజ్ఞముల యందు తప్ప చతుష్పాత్తులను, అంటే 4 కాళ్ళ జంతువులను చంపరాదు, అలా చంపితే పాపం అంటున్నాడు. బ్రాహ్మణుని సొత్తును దోచుకున్నట పాపం, అపహరించుట. శరణు జొచ్చిన వారిని రక్షింపకుండట పాపం. తను శరణు కోరినాడనుకోండి, తన ప్రాణమైన అడ్డం పెట్టాలి, అలా పెట్టకపోతే అది పాపము. తను శరణు కోరినారంటే మనం రక్షించి తీరాలి. అందుకోసమనే కదా ఆంజనేయ స్వామి చిక్కుకుపోయాడు, రామునితోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీరామచంద్రునికి ఒక సంకట పరిస్థితి ఏర్పడింది. ఎందుకు సంకట పరిస్థితి వచ్చిందంటే, పార్వతీ పరమేశ్వరుడిద్దరికి కైలాసంలో పార్వతీమాతకు పరమేశ్వరునికి ఒక వివాదం వచ్చింది. ఏమిటా వివాదం అంటే, భక్తి గొప్పదా శక్తి గొప్పదా అని. నారదుడు వచ్చాడు, పరమశివుడు కళ్ళు మూసుకొని ఎప్పుడు ఇలా కూర్చొని ధ్యానం చేసుకుంటా అంటాడు, అమ్మవారు మాత్రం కనిపెట్టుకొని ఉంటుంది. నారద మహర్షి వచ్చాడు, వచ్చి అమ్మవారు కనబడుతోంది కదా, చూస్తూనే ఉంది కదా, నమస్కారం కూడా పెట్టలేదు, నిలబడుకున్నాడు. స్వామివారు కళ్ళు తెరిచేంత వరకు ఉండి పరమశివుడు కళ్ళు తెరవగానే నమస్కారం స్వామి మహాదేవ, నే అమ్మ జగన్మాత నమస్కారము అన్నాడు. అప్పుడు పిచ్చి కోపం వచ్చింది అమ్మవారికి. నీ ఇంతసేపు వీడ కూర్చోమని నేను చూస్తున్నాను కదా నారదా, నాకు నమస్కారం పెట్టచ్చు కదా, స్వామివారు కళ్ళు తెరిచేంత వరకు వేచి ఉండి స్వామికి చెప్పిన తర్వాతనే నాకు నువ్వు చెప్పాలనా, నమస్కారము ముందే చెప్పచ్చు కదా అన్నది. అంటే అమ్మ నేను భక్తుని తల్లి అన్నాడు. భక్తునివైతే శక్తికి నమస్కారం పెట్టకూడదా అని వచ్చింది. అంటే శక్తి కంటే భక్తి ఎప్పటికీ గొప్పదమ్మా అని ఈయన అన్నాడు. అదెలా సాధ్యము, శక్తి లేనిది భక్తి ఎలా పుట్టుకొస్తుంది అని అమ్మవారు అన్నది. పరమశివుడు కూడాను మౌనం వహిస్తే, ఎందుకు స్వామి నువ్వు మౌనంగా ఉన్నావు, ఏది గొప్ప చెప్పు అని పరమశివుని అడిగింది. అడిగితే పరమశివుడు ఏమంటాడు, భక్తి గొప్పదేవి అన్నాడు. అంటే శక్తి వేస్టా అన్నది. నేను అనడం లేదు, భక్తి గొప్ప అంటున్నాను. లేదు, శక్తి లేనిది భక్తి రాణించదు, శక్తే గొప్పది అన్నది. సరే అయితే భక్తి గొప్పదో శక్తి గొప్పదో నారదా చూపించు అమ్మవారికి అని. అలాగే స్వామి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. భూలోకం వైపు దృష్టి సారించినారు. అప్పుడే యయాతి మహారాజు శ్రీరామచంద్రుడు ఒక యజ్ఞం తలపెట్టినాడు. ఆ యజ్ఞానికి సామంతులందరినీ పిలిపించినాడు. శ్రీరామచంద్రుడేమో చక్రవర్తి, యయాతి మహారాజు ఏమో సామంత చక్రవర్తి, సామంతుడు. కాబట్టి సామంతులంతా వచ్చారు, ఋషులందరూ వచ్చేసారు, వరుసగా అందరూ కూర్చొని ఉన్నారు. అలా కూర్చొని ఉన్నప్పుడు యయాతి మహారాజు లోనికి ప్రవేశించినాడు. ప్రవేశిస్తే వరుస క్రమములో మొదట విశ్వామిత్రుడు ఉన్నాడు, తరువాత వశిష్ఠ మహర్షి ఉన్నాడు. ఈయన వచ్చే దారిలో ప్రారంభంలో ఎవరుంటే వాళ్ళ ముందు నమస్కారం చేయాలిగా, అలా చేయలేదు. వశిష్ఠ మహర్షి పెద్దవాడు కాబట్టి, విశ్వామిత్రుడి కంటే వశిష్ఠుడు పెద్దవాడు కాబట్టి ఈ యయాతి మహారాజు పోయి మొదట వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసినాడు, పాదాలకు పోయి స్వామి గురుదేవా. మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చేసి నమస్కారం చేసిన పాదాలకి.
పిచ్చి కోపం వచ్చింది విశ్వామిత్రుడు. ఏంటి అయ్యా నీ ఉద్దేశము అన్నాడు. ఏమిటి గురుదేవా, ఆయన ఎట్లా అయితే బ్రహ్మర్షియో నేను కూడా తపస్సాధన చేసి బ్రహ్మర్షిని అయ్యాను. ఆయనకు నాకు తేడా ఏమి లేదు. కానీ నువ్వు చేసిందేంటి? మొదట్లో నేనున్నాను, నాకు నమస్కరించక ముందు అతను నమస్కరించి తర్వాత నాకు నమస్కరించడంలో ఉద్దేశం ఏంటి? ఇంతటి అవమానం నాకు ఇంతవరకు ఎవరు చేయలేదు. నీ కథ తేలుస్తా అని చెప్పి లోనికి వెళ్ళిపోయాను. నేరుగా సర్వ రామచంద్రుడు జరుగుతున్నాడు. రామచంద్రుడు లోపల పేరోలగంలో కూర్చుని ఉన్నాడు. పేరోలగం అంటే ప్రత్యేకమైనటువంటి గది, రాజమండపం. ఆడపై కూర్చొని ఉంటే ఆయన దగ్గరికి పోయినాడు. రామచంద్ర అన్నాడు. దిబ్బులు లేశాడు. రామచంద్రుడు గురువు కదా, విశ్వామిత్రుడు గురువు కదా. పక్కన లేచి, గురుదేవా ఏంటి అలా ఉన్నారు? రండి స్వామి, రండి కూర్చుందిరండి అని చెప్పి సింహాసనం ఇచ్చి కూర్చోబెట్టాడు. కూర్చోడానికి సమయం లేదు. నాకు అవమానం జరిగింది నీ యజ్ఞంలో అన్నాడు. నీకు అవమానం చేసిన వారు ఎవరు స్వామి? పట్టరాన్ని నా జీవితం ఇంతవరకు ఎప్పుడు నేను అవమానం పొందలేదు. సాటి వాళ్ళ మధ్యలో నాకు చెప్పరానంత అవమానం జరిగింది. అవమానం చేసినారు అన్నాడు. గురుదేవా, నా యొక్క రాజ్యంలో నీకు అవమానం జరిగిందంటే వారు ఎంతటి వారైనా సరే అంతా తీసేస్తా అన్నాడు. గురువుగారు అంత కోపంతో ఉంటే శిష్యుడు అని చెప్పినా నీ తల తీసేస్తాను, నా తల ఎవరో నీకు అవమానం చేసిన అంతలా తీసేస్తానని రామచంద్రుడు అన్నాడు. ఆ విషయం తెలిసింది నారద మహర్షి ద్వారా. ఇదంతా నారద మహర్షిని గమనిస్తున్నాడు కదా. వెంటనే యాతి చెప్పినాడు, యాతి నువ్వు ఇక్కడ ఉన్నావని నీ ప్రాణం తీసేస్తాడు, వెళ్ళిపో అన్నాడు. రామచంద్రుడు నీ మీద శపథం చేసినాడయ్యా. ఈ విశ్వామిత్రుడు ఊరుకుండకుండా పోయి రామచంద్రుడు కంప్లైంట్ చేశాడు. రామచంద్రుడికి కోపం వచ్చేసింది. ఎవరాని కూడా చూడలేదు. తల తీసేస్తా అన్నాడు. ఇక్కడ ఉన్నావంటే నీ తల తీసేస్తాడు, వెళ్ళిపో. ఎక్కడన్నా పోయేసి ఎవరైనా శరణు వేడు, లేదా నీ రక్షించవలేడు, చూసుకో, ఆలోచన చేసుకో అన్నాడు. అప్పుడు వణికిపోయాడు యయాతి మహారాజు. యయాతి మహారాజు అంటే రామచంద్రుడికి పరమ ప్రేమ, చాలా ఇష్టం. ఎందుకు అంటే పరమ భక్తుడు. రామచంద్రుడు ఉండంగానే రామచంద్రుని యొక్క, సీతామాత యొక్క, లక్ష్మణుని యొక్క విగ్రహాలను పెట్టుకొని తన దేవుని మందిరంలో పూజ చేసుకునేటువంటి వాడు యయాతి మహారాజు. అప్పట్లోనే రామచంద్రుడు బ్రతికి ఉండంగానే రామచంద్రుని విగ్రహాలను తయారు చేసుకొని పూజ చేసే ఇంత మహాభక్తుడు అతడు యయాతి మహారాజు. అటువంటిది రామచంద్రుడు కూడా తెలియదు. ఎవరు చెప్పండి అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు విశ్వామిత్రుడు. ఇంకెవరు? నీ ప్రియమైన భక్తుడు యయాతి అన్నాడు. హతవిధి అన్నాడు రామచంద్రుడు. ఎంత విధి ఇది! విధి ఆడించిన నాటకం ఎంత ఘోరంగా ఉంది. గురుదేవా, ముందే ఎందుకు చెప్పలేదు అన్నాడు. అంటే మాట తప్పుదామనుకుంటున్నావా అన్నాడు. గురుదేవా, అంత కోపం చేసుకోవద్దు. నేను మాట తప్పేవాడని కాదు. మాట కోసం ప్రాణమైనా ఇస్తాను తప్ప మాట నాకు అధికార్య ఉంటుంది. నోరు పెదవి దాటిన మాట ప్రభువు నీకు, పెదవి దాటని మాటకు ప్రభువు నీవు అనేది సూత్రం. పెదవి దాటిందా ఆ మాటే నీకు ప్రభువై కూర్చుంటుంది. పెదవి దాటని నిలబెట్టినావా ఆ మాటకు నువ్వే ప్రభు అవుతావు. అందుకే నోరు జారకుండా ఉండాలా అనేది. నోరు జారిన తర్వాత ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు పరిస్థితి రామచంద్రుని జారిన పరిస్థితి తప్పకుండా పాటించాలి. తప్పకుండా అతన్ని నేను శిక్షించి వేస్తాను. మాట ఇచ్చాను కదా గురుదేవా, చూద్దాం, అది నేను చూస్తాను, నా కళ్ళారా చూడాలి నేను అని చెప్పేసి పోయినాడు విశ్వామిత్రుడు. ఇప్పుడు నేను ఎవరిని శరణు వేడాలి స్వామి అని చెప్పేసి వణికిపోతున్నటువంటి యయాతి మహారాజు నారదుని అడిగాడు. నిన్ను ఈ ప్రపంచంలో ఎవరూ రక్షించలేరన్నాడు. ఎందుకంటే రామబాణానికి ఎదురు లేదు. సాక్షాత్తు శ్రీహరి అతడు ఒక బాణం వేసినాడంటే ఇంకా అయిపోయి అది ఎక్కడన్నా చతుర్విధ భువనాలు 14 భువనాలు ఉన్నాయి, ఎక్కడ దాక్కున్నా చంపేసి వస్తుంది అది. కాబట్టి ఎదురు లేదన్నాడు. స్వామి నువ్వు ఇట్లంటే ఎట్లా గురుదేవా? నారద మహర్షి నివేదనకుగా నాకు సహాయం చేయను. నీకు సహాయం చేయగలవాడు ఎవరంటే రామచంద్రుడి వాడు. రామచంద్రుడు అంతటి వాడే నీకు సహాయం చేయాలి చేస్తే. మనటి వారు ఎవరున్నారు స్వామి అని? ఇంకెవరున్నారు? హనుమంతుడు ఉన్నాడు కదా. శని వేడు అని ముందే విషయం చెప్పొద్దు. ముందే విషయం చెప్పినామనుకో అంతే. ఇక్కడ ఎలా జరిగిందో అక్కడే జరుగుతుంది. నా రాముడు చెప్పిన నేనే అంటేస్తాను కదా. కాబట్టి ముందే చెప్పొద్దు అన్నాడు. సరే స్వామి అని చెప్పేసి పరువున అంజనాద్రి పర్వతం దగ్గరికి వచ్చాడు.
అప్పుడు హనుమంతుడు లేడు, ఏదో అమ్మగారి సేవ కోసం పువ్వులో పండుదని వినాడు. తల్లి ఉండింది అంజనాదేవి, పోయి కాళ్ళ మీద పడ్డాడు, అమ్మా నాకు ప్రాణభిక్ష పెట్టి తల్లి అని. అంతగా పాదాల మీద పడి పాదాల మీద పడి నమస్కారం చేసి అడుగుతూ ఉంటే, తప్పకుండా నేను అభయం ఇస్తున్నాను నాయన, నా కుమారుడు చిరంజీవి ఉన్నాడు, నీకేం భయం లేదు. హనుమంతుడు ఖచ్చితంగా నీ మాట నా మాట నీ మాట ఇద్దరి మాట నిలబెట్టేస్తాను, నీకు నేను అభయం ఇస్తున్నా అన్నది ఆ తల్లి, తన కొడుకు మీద నమ్మకం. సరే సంతోషంగా ఉంది ఆయనకు, కొంత మనసు కుదుట పడింది. హనుమంతుడు వచ్చాడు, వచ్చి రావడంతోనే తల్లి చెప్పింది, నాయన ఈ విధంగా ఒక శరణార్థి నా పాదాల మీద పడి అడిగినాడు ప్రాణభిక్ష పెట్టమని, నేను అభయం ఇచ్చినాను నాయన అన్నది. అమ్మ నువ్వు అభయం ఇచ్చినావంటే నేను అభయం ఇచ్చినట్లే, ఇంకా నీ మాటకి ఎప్పటికీ జవదాటను, నేను నువ్వు ఏం చెప్తే చేసి తీరుతాను, ఎవరతడు చూద్దాం కదా అని చెప్పేసి వచ్చాడు యయాతి మహారాజు. మహారాజా మా తల్లి నీకు మాట ఇచ్చింది, ఖచ్చితంగా నేను నీకు అభయం ఇస్తున్నాను, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా, అలా రక్షించకపోతే శరీరం వచ్చిన వాడిని రక్షించకపోతే నాకు పాపం చుట్టుకుంటుంది, నా తల్లికే చుట్టుకుంటుంది. కాబట్టి నా తల్లి నా పాపం నుంచి బయటపడేయడం కోసమైనా నేను మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా రక్షిస్తాను. చాలు స్వామి, ఈ మాట ఇచ్చినావు నాకు అంతే చాలు అని చెప్పేసి ప్రశాంతంగా ఉంది, నాకు మనసు కుదుట పడింది అన్నాడు. ఎవరు నిన్ను చంపుతా అన్నది, మన కథ ఏమో చెప్పు నా కదా, వాడి కథ చూస్తా అన్నాడు. అంటే ఇంకెవరు ప్రభు, ఆ రామచంద్ర ప్రభువే. నిలబడుకున్నవాడు కుప్ప ఊలిపోయాడు హనుమంతుడు. రామచంద్రుడు ఇచ్చినాడా ఏమిటి మహారాజా, యయాతి మహారాజా, రామచంద్రుడితో వైరం తెచ్చుకున్నావా? ఈ ప్రపంచంలో ఎవ్వరికే కానీ గోరంతా కాదు, ఒక చిన్న పిసరంతా కూడాను హాని తలపెట్టని వాడు రామచంద్రుడు. ఏ ఘోరంతా కూడా అదే, ఎవ్వరికి ఏ ప్రాణికి కూడా హాని తలపెట్టాడు రవ్వంతా కూడా. అటువంటి రామచంద్రునికే కోపం తెప్పించి నీకు ప్రాణం తీసేంత స్థాయి తెచ్చుకున్నట్టు నువ్వేం పాపం చేసావు చెప్పు అన్నాడు ఫస్ట్. అంటే స్వామి నేను ఏ పాపం చేయలేదు తండ్రి, ఇది పరిస్థితి. వశిష్ఠ మహర్షి పెద్దవాడు కాబట్టి ఆయన ముందు నమస్కారం చేస్తున్నాను, విశ్వామిత్రుడికి తర్వాత నమస్కారం చేస్తున్నానని కోపం వచ్చింది విశ్వామిత్రునికి. కోపంతో పోయి రామచంద్రుడికి నా మీద కంప్లైంట్ ఇచ్చినాడు. ఆ కంప్లైంట్తో రామచంద్రుడికి కోపం వచ్చింది, ఎవరా ఆయన ముందు వెనుక చూడకుండా అంతలా తీసేస్తాను గురుదేవా అన్నాడు. ఇది పరిస్థితి స్వామి, అత విధి అన్నాడు. మళ్ళా ఇక్కడేమో రామచంద్రుడు అన్నాడు, అక్కడ రామచంద్రుడు అన్నాడు, ఇక్కడ హనుమంతుడు అన్నాడు. అదే మరి ఎంత పరిస్థితి విధి తెచ్చిపెట్టింది. నాకు ప్రాణం, నా గుండె, నా హృదయం, నా జీవితం, నా సర్వస్వం రామచంద్రుడే కదా. కలలో కూడా నేను రామచంద్రుడికి హాని తలపెట్టనే. ఇప్పుడు నేను రామచంద్రుడికే వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నది. నా ప్రభువు మాట నేను నెరవేర్చేటువంటి వాడని. ఆయన పలానా వాడిని చంపిరా అంటే నేను చంపేసి రావాల్సిన పరిస్థితి నాది, వెనకాల చూడండి నేను. అటువంటిది నా రామచంద్రుని ఆజ్ఞలను మాత్రమే పరిపాలించేటువంటి స్థితిలో ఉన్న నన్ను ఈ విధి అనేది రామచంద్రుడికి వ్యతిరేకంగా నిలబెట్టింది కదా. ఎంతటి దుస్థితి నాది. హే రామచంద్ర ప్రభు నన్ను మన్నించు స్వామి, నీకు వ్యతిరేకంగా నేను ఇతనికి అభయం ఇచ్చాను, తెలియక చేశాను ప్రభు అని చెప్పేసి కన్నీరు పెట్టుకున్నాడు అన్నమాట. కన్నీరు గార్చాడు. నేను బాధ అవుతుంది లోపల మళ్ళీ మొదలైంది. ఎవరికి? యయాతి మహారాజు. హనుమంతా నీవే నాకు బలమంతా, నువ్వు లేకపోతే నేను ఎంత, రామచంద్ర ముందు రవ్వంతా, నా తల తెగిపోవడం అంతే అని చెప్పేసి భయపడిపోయాడు. అంటే యయాతి నువ్వు మౌనంగా ఉండు, నువ్వేం మాట్లాడకు, నీకు అభయం ఇచ్చినాను కదా, నిశ్చింతగా ఉండు, మాట్లాడద్దు. అలాగే స్వామి అని చెప్పేసి మళ్ళీ రామచంద్ర విగ్రహం దగ్గర పోయేసి, రామచంద్ర ప్రభు నన్ను మన్నించు ప్రభు, నన్ను క్షమించు ప్రభు, నన్ను కాపాడు ప్రభు, నా తప్పును మన్నించు ప్రభు, నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను ప్రభు అని మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు. ఆ విధంగా అల్లాడిపోతున్నటువంటి ఆంజనేయుని చూసి ఈ యొక్క ఎవరికి, ఈ యయాతి మహారాజుకి బాధ అవుతుంది. గురు శిష్యులను విడదీస్తున్నానే, ఒక దేవుణ్ణి ఒక భక్తుణ్ణి సంకటంలో పెట్టేశానే, ఒక తండ్రిని బిడ్డను విడదీస్తే ఎంతగా విలవిల్లాడిపోతారో అంతగా విలవిల్లాడిపోతున్నాడు హనుమంతుడు. ఆ హనుమంతుని బాధ చూస్తుంటే ఇతనికి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. యయాతి మహారాజు
సారికి చూస్తాడు, బాధపడతాడు. తినబుద్ధి కాదు, త్రాగబుద్ధి కాదు, హనుమంతుడే గుర్తుకొస్తున్నాడు. అయ్యో ఎంత బాధపెడుతున్నాను నేను, ఇతని దగ్గర మాట అభయం తీసుకొని ఇతనికి ఎంత హింసిస్తున్నాను నేను, ఎంత క్షోభ కలిగిస్తున్నాను నేను అని చెప్పేసి అతి బాధపడుతున్నాడు. సారికి వస్తాడు, స్వామి హనుమంత బాధపడద్దు స్వామి, నేనే పోయి రాముడికి సరెండర్ అయిపోతాను, నువ్వు నిశ్చింతగా ఉండు హనుమంత, నువ్వు విధంగా బాధపడితే నేను చూడలేకపోతున్నాను. చూడు, నేను ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత యయాతి మహారాజా మాట తప్పని నేను అన్నాను. మరి ఏంటి గుర్తుపడుతున్నారు కదా, నా రామచంద్రుడికి నాకు ఏదో ఉంటుందయ్యా, నువ్వు కూర్చో, నీకెందుకు నేను అభయం ఇచ్చినాను, నా ప్రాణం పోయినా కనుక నీకు అభయం ఇస్తాను అంతే, నా మాట తప్పను, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంతే, నువ్వు నిశ్చితగా ఉండు అన్నాడు. కానీ లోపల రామచంద్రునితో ఎలా యుద్ధం చేసేది, అది ఎలా విరుద్ధంగా పోయేది అని చెప్పేసి దగ్గర నలిగిపోతుంది. ఆ మాట ఈ నోట ఆ నోట రామచంద్రుని నోట పడింది, ఆయన నోటికి వచ్చేసింది, చెవికి పడింది. ఎవరు అభయం ఇచ్చారు? ఆ కోతియా. కోపం వచ్చేసింది రామచంద్రుడికి. నా దగ్గర బంటు అంటాడు, అక్కడ పోయి అభయం ఇస్తాడా, అంతటి బలవంతుడైనాడా అని చెప్పేసి రామచంద్రుడు కోపం వచ్చేసింది. ఏమైనా కానీ సరికాక నా మాట నిలబెట్టుకోవాలి, అతడు ఎంత భక్తుడైనా కావచ్చు, మాట ఇచ్చాను గురుదేవులకు, సంహరించవలసిందే, వ్యాధినైనా సరే అతనికి అడ్డొచ్చిన ఎవరినైనా సరే అని చెప్పేసి వ్రతం వేసుకొని వచ్చినాడు. వ్రతం వేసుకొని వస్తే ఈ యొక్క యయాతి చాలా భయపడిపోయాడు, వణికిపోతున్నాడు. హనుమంతుడికి వెనకనే పోతున్నాడు. హనుమంతుడు ముందు రామచంద్రుడే రాగానే పరుగున పోయేసేసి, రామచంద్ర ప్రభు నామ కొండకే వచ్చేసావా తండ్రి అని చెప్పి సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు. నమస్కారం చేస్తే చాలేవయ్యా లే అన్నాడు. ఎందుకు? రామచంద్ర కోపం వస్తుంది ఒకవైపు, అతి వినయం చేస్తున్నావు, ధూర్త లక్షణం. నీకు అంతగా భక్తి ఉంటే నీ చేతులారా అని చంపే, లేదా మరి నాకు అప్పచెప్పు, అప్పుడు నేను నాకు భక్తుడు అనుకుంటాను, నాకు నువ్వు చేసే ఈ పూజ కావచ్చు, ఈ యొక్క వినయం కావచ్చు, విధేయత కావచ్చు నేను నమ్ముతాను. చేస్తున్నదేమి మీరు వచ్చి కాళ్ళు పడుకుంటావు, అతనికేమో అభయం అంటావు. నేను సంహరిస్తా అన్నవాడిని నువ్వు అభయం ఇస్తావా? ఏమిటి నీ ఉద్దేశం? నన్ను గురువు అంటావు, దేవుడు అంటావు, రాజు అంటావు, నువ్వు చేస్తున్నది ఏంటి? ఏదైనా పొంతన ఉందా? వంచన కాదా ఇది? కపటము కాదా ఇది? హనుమంత, చివరగా చెప్తున్నాను విను, నేను మా గురువు గారికి మాట ఇచ్చినాను, అతని తల తీసే తీయాలి, అతను ఒప్పజెప్పు. నిజంగా నువ్వు భక్తుడు అయితే ఒప్పజెప్పు. స్వామి, నేను నీ దాసుడను, నీ భక్తుడను, నీ బంటును, నీ సేవకుడను, నీవే నాకు ఆదర్శం. నీవు నీ మాటను ఏ విధంగా తప్పించుకోలేవో, నీ మాటను నువ్వు ఎట్లయితే వదిలిపెట్టావో, నీ యొక్క భక్తుడని నేను నా మాట ఎలా తీసుకుంటాను? అతనికి నేను తెలియక అభయం ఇచ్చినాను స్వామి, తెలియక అభయం ఇచ్చినాను. అభయం ఇచ్చిన తర్వాత తెలిసి ఇచ్చినా తెలియక ఇచ్చినా మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. నీకు నీ మాట ఎంత ముఖ్యమో నీ భక్తునిగా నాకు అంతే కదా స్వామి. ఆలోచించు స్వామి రామచంద్ర ప్రభు. అంటే నీ మాట కోసమని నా మాట తప్పించుకోమంటావా? కాదు తండ్రి, పరమభక్తుడు నీకు యయాతి, శరణాగతుడు, నీ పాదాలు ఇప్పుడు శరణు చొచ్చుతాడు. నీకు సేవకునిగా చిరకాలము చచ్చేంత వరకు నీ పాదాల దగ్గర పడి ఉండమన్నా పడి ఉంటాడు. ప్రాణభిక్ష పెట్టు స్వామి, అతనికి మరణం ఇవ్వద్దు అని చెప్పేసి అతని తరఫున హనుమంతుడు మాట్లాడతాడు. నేను మాట తప్పను, అతన్ని సంహరించవలసిందే. స్వామి నీ మాట అదే అంటే నా ప్రాణం తీసిన తర్వాతనే అతని ప్రాణం తీసుకుపోవచ్చు. నాకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలని చూస్తున్నావా? నా ఉద్దేశం అది కాదు స్వామి. నా ప్రాణం ఉన్నంత వరకు అతని ప్రాణం తీసుకుపోనికి లేదు, అతని నేను మాట ఇచ్చాను కాబట్టి. మాట అనేది ప్రాణం కంటే ఎక్కువ, ప్రాణం కంటే మాట ఎక్కువ కాబట్టి నా ప్రాణం తీసేసి నువ్వు నా మాట తప్పించవచ్చు, నువ్వు అతను చంపేసి తీసుకుపోవచ్చు. అయితే కాచుకో అని చెప్పేసి ధనుర్భణాలు తీసుకున్నాడు. ఎవరు? రామచంద్రుడు. ఆయుధం తీసుకో అంటే నేను ఆయుధం తీసుకోను స్వామి, నువ్వేమన్నా చేయదు, నువ్వు ఏం చేసినా నేను సిద్ధమే అన్నా. సరే తీసుకొని అస్త్రాలు వేస్తున్నాడు.
రామచంద్రుడు శక్తులు ప్రయోగిస్తున్నాడు. రామచంద్రుడు శక్తులు ప్రయోగిస్తున్నాడు. హనుమంతుడు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ కళ్ళు మూసుకొని హృదయంలో శ్రీరామచంద్రుడిని స్మరిస్తూ, ఆయన పాదార విందముని స్మరిస్తూ, హృదయాంతరంగంలో ఆ రామచంద్రుని దర్శనమే చేసుకుంటూ రామనామాన్ని ఉచ్చారణ చేస్తుంటే ఎన్ని అస్త్రాలు వేసినా అంత దూరం పోతాయి, వెనక్కి తిరిగి రావాల్సిందే. ఏ అస్త్రం వేసినా అతని మీద పనిచేయట్లేదు. ఎదురుగా ఎవరున్నారంటే హనుమంతుడి కాడు ఉంటుంది అక్కడ, శ్రీరామచంద్రుడే కనబడుతున్నాడు అస్త్రాలకు. రామచంద్రుని ఏం చేస్తాయి? చివరికి అన్ని అస్త్రాలు వేసి వేసి భుజం చేయబడుతుంది, చేయి నొప్పి పడుతుంది. రావణ కుంభకర్ణాది మహాగొప్ప రాక్షసుల్ని సంహరించినటువంటి యొక్క అస్త్రములు ఈ హనుమంతుని చంపడానికి ఎందుకు వెనుకాడుతున్నవి? నా రామబాణము తీయవలసిందే అని చెప్పేసి రామబాణం తీశాడు. తీసి గురిపెట్టి హనుమంతుడికి వదిలాడు. వదిలితే రామబాణము అవతల వాడిని సంహరించవలసిందేగా. కానీ ఆడికి పోతే ఎవరున్నారు? రామచంద్రుడే ఉన్నాడు. గుండెల్లో చీల్చుకొని పోదామని దగ్గరికి పోయింది. పోతే రామచంద్రుడు ఉన్నాడు అక్కడ. సర్రాన్ని తిరుగుతుంది. 3 ప్రదక్షిణాలు చేసి రామచంద్రుని చుట్టూ తిరిగి వచ్చి అమ్మల బదులు కూర్చో. రామచంద్రుడికి ఇంకా ఇప్పుడు ఏమి చేయాలో తోచట్ల. ఏమిటి ఎన్ని శక్తులు వేసినా పని చేయడం లేదు. నీ దగ్గర ఏమున్నది? మనమంతా ఏమి చూసుకుని ఇంత ధైర్యం నీకు అని అంటే, నాకు రామభక్తి తప్పనికి ఏమీ లేదు స్వామి, నాకు ఆధారము అన్నాడు పరమభక్తుడైనటువంటి అన్నాడు. రామనామమే నా ధైర్యం, రామనామమే నా బలం, రామనామమే నాకు ఆధారం. నేను దాన్ని చూసుకునే ఉంటున్నాను. అందులోనే పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతారని. పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆగండి అని చెప్పి రామచంద్రునికి విషయం తెలియజేస్తాడు పరమేశ్వరుడు. నమస్కరించి, రామచంద్ర ప్రభు, మా సతీమణి పార్వతీదేవి శక్తియే గొప్పదన్నది, నేను భక్తియే గొప్పదన్నాను. ఆ వివాదం ఈ విధంగా మారింది. ఇది రుజువు చేస్తుంది ఇక్కడ. ఆమెకు అవగాహన కావడం కోసం ఈ సన్నివేశంతో సృష్టించబడింది. విశ్వామిత్ర రానాయన. విశ్వామిత్రుడు వచ్చేసాడు. శరణు శరణు మహాప్రభు, మహాదేవ, పరమశివ, నమో నమః. ఇదంతా కేవలం ఒక నాటకము అన్నాడు విశ్వామిత్రుడు. ఇదంతా కేవలం నాటకం మాత్రమే. రామచంద్రుడు శక్తులు ప్రయోగిస్తూ ఉంటే హనుమంతుడు భక్తిని ప్రయోగించాడు. ఈ ఎప్పటికీ భక్తియే గెలుస్తుందనేది మాకు ఎరుక. ఇది కేవలము రుజువు చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంఘటన. అంటే రామచంద్ర ప్రభు, నీవు ఇయాతిని సంహరించవలసిన అవసరం లేదు. అతడు నీకు పరమభక్తుడు. పరమభక్తిని చంపుకుంటే దేవునికి గౌరవం ఏమిటి, అభయం ఏమిటి అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పగానే, అమ్మయ్య, ఒక పెద్ద సంకటంలో నుంచి నన్ను బయట వేశావు గురుదేవా. ఎందుకంటే చేతులార భక్తుని చంపుకోగలను, కానీ మాట కోసమని కన్నీరు దిగమింగుకొని నేను నా భక్తుడిని సంహరించడానికి వచ్చానని చెప్పేసి ఎంత విలవిల్లాడిపోయాడో. ఇక్కడ హనుమంతుడు ఎలా విలవడాడో అక్కడ ఇంటి దగ్గర రామచంద్రుడు కూడా అలాగే కన్నీరు గార్చాడు. పరమభక్తులైనటువంటి నా భక్తిని చంపుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా పార్వతీమాత శక్తి కంటే భక్తియే గొప్పదని నేను అర్థం చేసుకున్నానని అమ్మవారు చెబితే అప్పుడు కథ సుఖాంతం అవుతుంది. హనుమంతుడు చిరునవ్వుతో రామచంద్రుని పాదాలకు తాకి నమస్కారం చేస్తాడు. యాతి మహారాజు ధైర్యంగా ముందుకు వస్తే రామచంద్రుని పాదాలకు తాకి నమస్కారం చేస్తుంటే రామచంద్రుడు కూడా అభయం ఇచ్చినాడు. ఆ విధంగా సుఖాంతం అవుతుంది. ఈ విధంగా శరణు జొచ్చిన వారిని రక్షింపకుండా పాపం, రక్షించకపోతే పాపం వస్తుందని చెప్పేసి రక్షించడం కోసమనే హనుమంతుడు చిక్కుకుపోయాడు. రామచంద్రుడు బాధపడాల్సి వచ్చింది. అది అందరికీ కూడా ఒక ఆదర్శవంతమైంది. శక్తి కంటే భక్తి గొప్పదని నిరూపించబడింది. లోక సందేశం. ఇది లోకానికి ఒక మంచి సందేశం ఇచ్చినటువంటి సంఘటన అయింది. కాబట్టి ఎప్పుడూ భక్తిని నమ్ముకుందాం. నా దగ్గర ధనము దండిగా ఉంది అని, ఆస్తి దండిగా ఉందని, జనము దండిగా ఉన్నారు అని, బలము దండిగా ఉంది అని, వయసులో ఉన్నాను అని, అధికారంలో ఉన్నాను అని, అంతస్తు ఉంది అని, కీర్తి ఉంది అని, రకరకాలైనటువంటి అహంకారాల పోకడలకు పోయి దెబ్బ తినకుండా, ఇవన్నీ వ్యర్థమై ఇవి శక్తులు కాదు, మన యొక్క అహంకారపు గుర్తులు అని అర్థం చేసుకొని భక్తియే ఉత్తమమైన మార్గమని ఎంచుకొని
భక్తి పథములో నిరహంకార పథములో ఆ సర్వేశ్వరుని శరణం చొచ్చితే మోక్ష పదం తొందరగా మన స్వాధీనం అవుతుంది అని తెలియచేస్తూ ఈ రోజుకి ఇంతటితో ముక్తాన్ని చేసుకున్నాము. ఈ 4 మాటలను శ్రీరామచంద్రుని పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తారు. హరి ఓం తత్సత్. సర్వం